ఓం సాయిరామ్. శ్రీ సద్గురు సాయిలీలామృతంలోని నేటి పారాయణం రాధాబాయి వృత్తాంతం. ఒకానొకసారి సంగమనేరు నుంచి వచ్చిన రాధాబాయి అనే వృద్ధురాలు శ్రీ బాబా దగ్గర ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశం పొందితే గాని తిరుగు ప్రయాణం కాకూడదనుకుంది. కానీ శ్రీ సాయి ఎప్పటికీ ఏమీ ఉపదేశించకపోవడంతో నిరాహార దీక్షకు పూనుకుంది. 3 రోజులు గడిచాయి. ముసలిది కావడం వల్ల విపరీతంగా నీరసించిపోయింది. ఆమె పరిస్థితికి భయపడిన శ్యామ ప్రభృతులు శ్రీ బాబాను మరీ ప్రార్థించడంతో ఆయన ఆమెను మసీదుకు పిలిపించి ఇలా బోధించసాగారు. అమ్మా, నీకు ఇది ఎందుకొచ్చిన పట్టుదల? నా మీద దయ ఉంచి నేను చెప్పేది కాస్తంత శ్రద్ధగా విను. నేను మా గురువు గారిని అనేక సంవత్సరాల పాటు సేవించుకున్నాను. అయినా సరే ఆయన నా చెవిలో ఏ మంత్రాన్ని ఊదలేదు. నా గురువు నాకు చేయని ఉపదేశాన్ని నేను మాత్రం నీకెలా అందించగలను? చూడు తల్లి, మోక్షమొక్కటే జన్మకు పరమార్థమై ఉండగా దానిని సాధించే ఆత్మజ్ఞానానికి మారుగా గురువు నుండి మంత్రతంత్రాలను ఆశించడం ఎంత పొరపాటో ఆలోచించు. అమ్మా, ఆత్మ విద్యను పొందగోరేవాళ్ళు కృషి చేయవలసినది గురువు యొక్క అనుగ్రహం కోసమే గాని మంత్రతంత్రాల కోసం మాత్రం కాదు. సద్గురువు ఎప్పుడు కూడా తన శిష్యుల నుండి 2 వస్తువులను ఆశిస్తాడు. ఒకటి శ్రద్ధ, రెండవది సాబూరి. గురువు పట్ల ఎడతెగని నమ్మకం ఎంత ముఖ్యమో ఆ గురువు యొక్క అనుగ్రహానికి అవగతం చేసుకునేందుకు ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు. సహనం ఒక్కటే సమస్త కష్టాలను శమింపచేస్తుంది. ఓర్పు ఒక్కటే వందలాది దుఃఖ సముద్రాల నుంచి ఒడ్డుకు చేరుస్తుంది. శ్రద్ధ, సాబూరి అనే 2 లేని వాళ్ళకి గురువుగారి దయ లభించడం దుర్లభం తల్లి. వివేకవంతురాలివైన ఓ తల్లి, 12 సంవత్సరాల పాటు నేను ఆ గురువును ఎడబాయకుండా సేవించిన ఆయన నాకే ఉపదేశము చెయ్యనూ లేదు. నేను కూడా ఆయననేమీ అడగనూ లేదు. నేను ఆయననే చూస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఆయన కూడా నన్నే చూస్తూ ఉండేవారు. ఆయన నన్ను తమ చూపులతోనే పెంచారమ్మా. ఏటికి ఒక ఒడ్డున తల్లి తాబేలు ఉంటుంది. దాని పిల్లలు మరొక ఒడ్డున ఉంటాయి. ఈ తల్లి తాబేలు ఆ పిల్ల తాబేళ్లకు పాలను గాని ఇతర ఆహారాలను గాని ఇవ్వనే ఇవ్వదు. ఆ ఒడ్డు నుంచి తన చూపులను పిల్లల మీదకి ప్రసరింపచేస్తుంది. ఈ ఒడ్డున పిల్లలు వాటికవే చక్కగా ఎదిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా నా గురువు ఆయన దృష్టిని నా మీద నిలిపారు. నేను నా మనసును ఆయన యందే నిలిపాను. అంతకు మించి మాయా మంత్రం ఏమీ లేవు. ఓ మాతృమూర్తి, ఇలా హితవు చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు నా నుంచి మాత్రమే కాదు, ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి కూడా మంత్రోపదేశాలను పొందవలసిన పనే లేదు. నీ మాటని, మనస్సుని, దృష్టిని, భావాన్ని, ఇష్టాల్ని, చేష్టల్ని సమస్తాన్ని నీ గురువు యందే లగ్నం చెయ్యి. నువ్వు పరిపూర్ణ హృదయంతో భావిస్తే ఆయన దృష్టి కూడా నీ యందు పరిపూర్ణంగానే ప్రసరిస్తుంది. సాధనలు గాని, షట్శాస్త్ర ప్రావీణ్యతలు గాని, అష్టాంగ యోగాలు గాని ఏమీ అక్కరలేదు. గురువు పట్ల శ్రద్ధ, సాబూరి కలిగి ఉండటమే చాలు. ఎవరైతే తమ గురువునే తమ సర్వస్వంగాను, సర్వేశ్వరునిగాను, త్రిమూర్తి స్వరూపునిగా భావిస్తారో వారే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. శ్రీ బాబా యొక్క ఈ అతిలోక ప్రవచనంతో రాధాబాయి తన మొండి వైఖరిని వదిలివేసింది. శ్రీ సాయిబాబానే తన గురువుగా వరించి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. హేమాడ్కు జ్ఞానోదయం. శ్యామ తెలిపిన ఈ ఉదంతాన్ని వినగానే హేమాడ్ పంత్ మనసులో అంతఃపూర్వమే శ్రీ సాయి కృప పట్ల ఏర్పడిన సంశయ బీజం చూర్ణమైపోయింది. ఎవరినెలా అనుగ్రహించాలో గురువుకే తెలుసు. ఆయన మీద భక్తి శ్రద్ధలతోనూ
ఆయన అనుగ్రహానికై తగినంత ఓర్పుతోనూ ఎదురు చూడటం ఒకటే మనం చేయవలసిన పని. అంతేనే గాని గురువు వాళ్ళకది చెప్పాడు, వాళ్ళకది చేశాడు, నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడటం కేవలం మూర్ఖత్వము, అసహనము, అపనమ్మకమే తప్ప అన్యం కాదు అని అతనికి అర్థమైపోయింది. తన మనసులోని సందేహ బీజాన్ని పసిగట్టి వెంటనే శ్యామ వద్దకు పంపి ఈ వృత్తాంతాన్ని వినిపింపజేసి తనలోని సంశయం వెర్రితలలు వేయకుండానే తొలగింపచేసిన సద్గురు శ్రీ సాయినాథుని కృపకు అతని శరీరం గగుర్పొడిచింది. అంతలోనే మధ్యాహ్న హారతికి సూచనగా మసీదు నుండి ఘంటారావం వినిపించడంతో శ్యామ, హేమాడ్ ఇద్దరూ కలిసి మసీదుకు బయలుదేరారు. వాళ్ళు వెళ్ళేసరికి మసీదు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. అంతటి సమ్మర్దంలోనూ కూడా శ్రీ సాయిబాబా హేమాడ్ను చేసైగతో తన చేరువకు పిలిచి కూర్చోబెట్టుకొని శ్యామతో ఏం మాట్లాడావు అని అడిగారు. హేమాడ్ పంత్ చెప్పాడు. భక్తుల హారతి కీర్తనలు, తాళ మృదంగ ధ్వనులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతూ ఉంది. అంతటి ధ్వనిలోనూ కూడా హేమాడ్ మాటలు శ్రీ సాయికి, శ్రీ బాబా పలుకులు హేమాడ్కి ఏకాంత సంభాషణలాగే వినిపిస్తున్నాయి. అప్పుడు శ్రీ సాయి ఇలా బోధించారు. శ్రీ సాయి ప్రబోధం. శ్రీ సాయి ఉవాచ. నా పద్ధతి మిక్కిలి విశిష్టమైంది. ఈ ఒక్క రాధాబాయి వృత్తాంతాన్ని గుర్తుంచుకుంటే చాలు, మిక్కిలి మేలు కలుగుతుంది. మనసు ఏకాగ్రమైనప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. నిరాకారమైన నా స్వభావాన్నే దృష్టిలో ఉంచుకొని ధ్యానించినట్లయితే జ్ఞాన, చైతన్య, ఆనందానుభవాన్ని పొందగలుగుతారు. అలా చేయలేని వాళ్ళు మీకు దృశ్యమానమవుతున్న నా రూపాన్నే ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతాలవుతాయి. శ్రీ బాబా ఇలా ప్రవచిస్తుండగానే హారతి పూర్తయింది. భక్తులందరూ ముక్తకంఠంతో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై అని నినదించారు. ప్రియపాఠకులారా, ఈ శుభవేళ మనం కూడా ఆ మసీదులోని భక్త సమూహంతో కలిసి ఉన్నట్లుగా భావించి ఆ జయ జయనాదంలో పాల్గొందుముగాక. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాపు సాహెబ్ జోగ్ బాబాకు నమస్కరించి ఆయన చేతిలో కలకండ ముక్కను ఉంచాడు. శ్రీ సాయిబాబా ఆ కలకండలానే హేమాడ్ పంత్ చేతిలో ఉంచుతూ, ఈ కథను నువ్వు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందించుకుంటుంటే నీ స్థితి కూడా ఈ కలకండలాగే మధురాతి మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.